తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎస్ వేణుకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపించారు. ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ చేపట్టింది. దాదాపు 2,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు తెలుస్తుంది. 3 రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావించారు. తాజాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, రైతు భరోసా నిధులు నిలిపివేతకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల వేళ రైతు భరోసా నిధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికలకు పోలింగ్ దగ్గరలో ఉండడం వల్ల ఈ నిధులను పోలింగ్ తర్వాతనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వేణుకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అందులో పేర్కొన్నది. 5 ఎకరాల పైబడి వ్యవసాయ భూమి ఉన్నవారికి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత కొద్ది కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేసి తీరత అంటూ కూడా ఇటు ఆ గుళ్ళపైన కావచ్చు, బహిరంగ సభల్లో కూడా పెద్ద ఎత్తున ఆయన ప్రసంగాలు కూడా మనం చూసినాం. కాకపోతే ఇది ఎన్నికల నోటిఫికేషన్ ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మైలేజ్ వచ్చే దిశగా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే రైతుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ను జమ చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు సాధించే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆయన తప్పుదోవ పట్టిస్తున్నాడని కూడా అందులో పేర్కొన్నది. 5 ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ చేపట్టింది. దాదాపు 2,000 కోట్లకు పైగా నిధుల విడుదల చేసినట్లు కూడా ఇప్పటి వరకు తెలుస్తూ ఉంది. 3 రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని కూడా అధికారులు భావించారు. కానీ తాజాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ బ్రేక్ పడింది. ముఖ్యంగా ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ రైతు బంధు నిధులను ఆపేయాలంటూ కూడా ఇమ్మీడియట్గా ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసా నిధులపై అప్పుడు మీరు పూర్తి స్థాయిలో విడుదల చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం మెన్షన్ చేసింది. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తా అని కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉంది. మరి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్లకు ఓట్లు వచ్చే దిశగా కూడా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న సమయంలో ఈ రైతు భరోసా ప్రజలకు రైతులకు ఇవ్వడాన్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ప్రక్రియనంతా కూడా ఆపాల్సిందేనని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు.